ఓం గం గణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజ వ్లాగ్స్. మరి ఈరోజు వీడియోలో అయితే వివాహ బంధంలో జరిగేటటువంటి కొన్ని అతి ముఖ్యమైన ఘట్టాలను గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు, ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే అండి. పెళ్ళి అనేది ఒక సాంస్కృతిక సార్వజనీన కార్యంగా చెబుతారండి. ఎందుకంటే వివాహము అనే పదానికి పెండ్లి, వివాహము, పాణిగ్రహణము, కన్యాదానము, కళ్యాణము, సప్తపది అని అనేక అర్థాలు ఉన్నాయండి. అంతేకాకుండా పెళ్ళి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుందట. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధంగా చెబుతూ ఉంటారండి. దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా కూడా ఈ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుదని చెబుతారు. అంతేకాకుండా పెళ్ళంటే నూరేళ్ల పంటని చెబుతారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే పెళ్ళిళ్ళు ముందే స్వర్గంలో నిర్ణయించబడతాయట. అంత గొప్ప విశిష్టత ఉందట వివాహ బంధానికి. అంతేకాకుండా 7 అడుగుల బంధము 7 జన్మల అనుబంధంగా చెబుతారండి. అంతేకాకుండా పెళ్ళంటే కేవలము ఒక శారీరక సంబంధము, బాధ్యతల పంజరం అనే కాకుండా నా అనే జీవితానికి ఒక గొప్ప కుటుంబాన్ని ఏర్పరచుకునేటటువంటి ఒక గొప్ప సోపానము అని కూడా చెబుతారు. అంతేకాకుండా మరి ఒక ముఖ్య విషయము, మన హిందూ సాంప్రదాయం ప్రకారము వివాహానంతరము స్త్రీ పురుషులకు అనేక సాంప్రదాయక విధులు నిర్వర్తించేటటువంటి అర్హత కలుగుతుందట. మామూలుగా నేను ఒక వీడియోలో చెప్పానండి భార్య యొక్క గొప్పతనము. భార్య లేనిదే భర్తకు యాగాలు కానీ యజ్ఞాలు కానీ చేసేటటువంటి అవకాశము ఉండదట. అంతెందుకు కన్యాదానములో తన కుమార్తెను దానము చేయుటకు గల అర్హత కూడా పొందడట మామూలుగా భర్త భార్య లేనిదే. అంతటి పవిత్ర బంధమట ఈ వివాహము. మరి ఈ వివాహ బంధములో అతి ముఖ్యమైన ఘట్టము కన్యాదానముగా చెబుతారండి. ఎందుకంటే మామూలుగా వరుడు పెళ్లిపీటల మీదకు వచ్చిన పిమ్మట ఆ విఘ్నేశ్వర పూజ గావించి ఆ కంకణధారణ జరిగిన పిమ్మట ఆ వరుడికి కన్యాదానము చేస్తారు వధువు యొక్క తల్లిదండ్రులు. అంతేకాకుండా ఇది సాంప్రదాయములో ఒక ముఖ్యమైన ఘట్టంగా చెబుతారండి. అంతేకాకుండా అన్ని దానాలలో అన్నదానము గొప్పదని అంటాము. అన్నదానము తర్వాత అంతటి గొప్ప దానము కన్యాదానం అండి. కన్యాదానము అంటే దాని ఫలితము ఎలా ఉంటుంది అంటే యాగము చేసి 1000 అశ్వాలను దానం ఇస్తే ఎంత పుణ్యము వస్తుందో అప్పటి వరకు ఆయన చేసిన తెలుసో తెలియకో చేసిన పాపములు కూడా ఒక కన్యాదానము చేయడం వలన హరించుకుని పోతుందట. అందుకే చెబుతారు మామూలుగా ఇంట ఆడపిల్ల పుట్టాలని అంటారండి. ఏ ఇంట ఆడపిల్ల పుడుతుందో ఆయనకు కన్యాదానము చేసేటటువంటి ఆ మహద్భాగ్యము కలుగుతుంది. అందువలనే చెబుతారు. కాబట్టి కన్యాదానం యొక్క లక్ష్యం ఏమిటంటే మామూలుగా ఆ తండ్రి ఆ కుమార్తెను ఆ వరుడికి ఇచ్చి కన్యాదానము చేసేటప్పుడు ఇలా చెబుతాడట. పుట్టింటిలో లభించినటువంటి ప్రేమానురాగాలు, రక్షణ, ఆత్మీయత, ఆప్యాయత అత్తింటిలోనూ నిరాటంకంగా లభించడానికి ఆ తండ్రి ఆ కూతురిని ఆ వధువుని ఆ వరుడు చేతిలో పెడుతూ ఇలా చెప్తాడట. అంటే ఇదే ముఖ్య ఉద్దేశం అట. అంటే అప్పటి వరకు తండ్రి చాటు బిడ్డగా పెరిగినటువంటి ఆ కన్య ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులను ఇంటిని అన్నింటినీ వదిలిపెట్టి తన భర్త గృహమునకు వారే ఇకపై తల్లిదండ్రులు, ఆమె యొక్క భర్తే ఇకపై సర్వస్వము అని నమ్మి ఆ ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చెప్పడానికి ఆ తండ్రి ఆ కన్యాదానము చేస్తాడట. మామూలుగా వరుడు చేతితో వధువు చేతిని పెట్టి నా కూతురిని నీ చేతిలో పెడుతున్నానంటూ తండ్రి చెబుతాడట. తన కుమార్తెకు జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాలంటూ ప్రమాణము తీసుకుంటాడట వధువు యొక్క తండ్రి వరుడి దగ్గర.
అంతేకాకుండా దీనిని అనుసరిస్తూ వధువు యొక్క తల్లిదండ్రులు అరచేతిలో పవిత్ర జలాన్ని పోస్తూ నీరు ప్రవహించే విధానము వారి కుమార్తె చేతిలో నుంచి వరుడు చేతిలోకి పడేలా చేస్తారట. ఈ కన్యాదానము జరుగుతున్న సమయములో దేవదేవతలు, ముక్కోటి దేవతలు ప్రార్థిస్తుంటారట. పవిత్ర జలాన్ని జార విరుస్తూ అరచేతులలో పువ్వులు, పండ్లు, తమలపాకులు, ఇతర వస్తువులు కూడా పెడతారట. ఇవన్నీ కూడా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కన్యాదానము చేయడం వలన ఆ కన్యాదానము చేసేటటువంటి తండ్రికి, అది స్వీకరిస్తున్నటువంటి వరుడికి ఎంతో గొప్ప పుణ్యమట. మరి ఇటువంటి ముఖ్య ఘట్టము గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి కదండి. అదుపరి పిమ్మట కన్యాదానము చేసిన తరువాత అతి ముఖ్యమైన ఘట్టము జీలకర్ర బెల్లము ధారణ చేయటం. ఇదే ముఖ్యమైన ఘట్టం అండి. అంటే ఇది జరిగినట్లయితే ఈ వధూవరులకు సగం పెళ్ళి అయిపోయినట్లని చెబుతారు. ఆ ముహూర్తం, ఆ సుముహూర్తము ఏదైతే ఉందో ఆ సుముహూర్తానికే ఈ జీలకర్ర బెల్లం అనేది పెడతారట. ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడంటే పెళ్లి చూపులు అయినప్పటి నుంచి అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు. కానీ అప్పట్లో పెళ్ళికి ముందు కలవడం కానీ మాట్లాడుకోవడం కానీ జరిగేది కాదట. కనీసం చూసుకునేవారు కూడా కాదట. వాస్తవానికి పెళ్లి చూపులు అయి సంబంధం నిశ్చయమైన తరువాత ఆ మండపంలో జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మాత్రమే ఒకరిని ఒకరు చూసుకునేవారట. అందుకే అడ్డుగా తెరను కూడా పట్టుకొని నిల్చుకుంటారు. ఇంతకీ ఈ జీలకర్ర బెల్లము ఎందుకు పెడతారు? దానికి ఉన్న ఆంతర్యం ఏమిటంటే, మామూలుగా ఈ జీలకర్ర బెల్లము జరిగేటటువంటి సమయంలో, ఆ జీలకర్ర బెల్లము ధారణ జరిగే సమయంలో వధువుని వరుడుని మామూలుగా తూర్పు పడమరలుగా కూర్చొని పెట్టి వారి మధ్య ఆ తెరను ఉత్తర దక్షిణ దిశలలో తెరను ఉంచి వారికి ఈ జీలకర్ర బెల్లము ధారణ అనేది ఏ సుముహూర్తమైతే వాళ్ళకి రాసి ఉందో ఆ కరెక్ట్గా ఆ టైమునకే ఆ జీలకర్ర బెల్లము ధారణ చెయ్యాలట. అలా జరిగినప్పుడు ఆ ఇరువురు ఆ తెరను తీసి చూసుకునేటటువంటి తొలి స్పర్శ అదేనట వారికి సరి అయిన సమయము. అంటే ఈ జీలకర్ర బెల్లము అనేటటువంటివి రెండు పూర్తి భిన్నమైన పదార్థాలటండి. అంటే ఒకటి కరుగుతుందట, మరొకటి ఇముడ్చుకుంటుందట. దానిలో అదే అంటే ఈ జీలకర్ర బెల్లం రెండిటికి వేరు లక్షణాలు ఉంటాయటండి. బెల్లము ఎలాంటి అవశేషము మిగల్చకుండా కరిగిపోతుంది. అదేవిధంగా జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండా అంటి పెట్టుకొని ఉన్న పదార్థానికి సద్గుణాలను అందిస్తుంది. చూడండి ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయి రెండింటిలో. అంతేకాకుండా జీలకర్రకి ముసలితనం రాకుండా చేసే గుణం కూడా ఉందటండి. బెల్లమేమో అమృతంతో సమానమని చెబుతారు. మరి ఈ రెండూ కలిస్తే నిత్య యవ్వనమే కదండి. అంటే కలకాలము నిత్య యవ్వనవంతుల్లా ఈ వధూవరులు ఉండాలని దీవించడమే దీనికి ఉన్న ఆంతర్యం అని చెబుతారండి. అదేవిధంగా ఆ సమయంలో ఆ వధూవరులు స్పర్శ, చూపు రెండూ కూడా శుభప్రదంగా ఉండేటందుకే ఈ నియమం పెట్టారని పెద్దలు చెబుతారండి. అంటే వివాహ బంధముతో ఒకరిలో ఒకరు కరిగిపోతూనే ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోవాలని, తనలో సద్గుణాలన్నీ ఎదుట వారికి అందించాలని ఈ రెండు పదార్థాల కలయికకు వెనుక ఉన్న అర్థమట. అంతేకాకుండా యోగ శాస్త్రం ప్రకారము జీలకర్ర బెల్లం పెట్టే చోటే సహస్రార చక్రం ఉంటుందటండి. ఇక భృకుటి మధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుందట. అంటే ఈ కృతువులో మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలని మేల్కొలిపే ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఇలా ఏర్పడిన అనుబంధం జీవితకాలం నిలిచిపోతుందని చెబుతుంటారండి. మరి ఈ మాంగళ్య ధారణ ముందు జరిగేటటువంటి జీలకర్ర బెల్లము అనేది ఈ ధారణ అతి ముఖ్యమైన ఘట్టంగా వివాహ బంధములో చెబుతారండి. మరి తదుపరి ఘట్టము మాంగళ్య ధారణ. ఈ మాంగళ్య ధారణ వివాహములో ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి ఘట్టాలలో ఈ మాంగళ్య ధారణ ఒకటండి. 3 ముళ్ళు 7 అడుగులు గురించి మనము తెలుసుకుంటూ ఉంటాం. అంటే
మనకి తెలుసు. పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు అని చెబుతూ ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారము 3 అనే సంఖ్యకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందటండి. అంటే త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా 3 అనేవి మంగళకరంగా భావిస్తారట. అందుకే మంగళసూత్రానికి 3 ముళ్ళు వేస్తారట. మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలు ఉంటాయటండి. పెళ్లి సమయంలో ఆ ఒక్క ముడి ఒక్కో శరీరానికి వేసేదట. అంటే బాహ్య శరీరంతోనే కాదు, మొత్తం 3 శరీరాలతో మమేకం అవుతాను అనే అర్థములో ఈ 3 ముళ్ళు వేస్తారట. అంతేకాకుండా మంగళసూత్రము భార్యాభర్తల శాశ్వత బంధానికి గుర్తని చెబుతారండి. ఇది వైవాహిక జీవితాన్ని సమస్త కీడల నుంచి తొలగిస్తుందని హిందువుల యొక్క ప్రగాఢ నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు భర్తకు ఆయుష్ ఉంటుందని నమ్ముతారండి. అందుకే హిందూ ప్రతి స్త్రీ మంగళసూత్రం ధరిస్తుంది. అందుకే చెబుతారు, ప్రతి స్త్రీకి నొసటన కుంకుమ, నుదుటన బొట్టు, మెడలో మంగళసూత్రము, చెవికి దుద్దులు, చేతికి మట్టి గాజులు, అదేవిధంగా కాలికి మెట్టెలు, అది ఎంతో విలువైనటువంటి ఆభరణాలుగా చెబుతారు. మరి పురోహితుడు మాంగళ్యాన్ని చేత ధరించి అక్షింతలు పెద్దలకు అందిస్తారండి. పెళ్ళికొచ్చిన ముత్తైదువుల తాళిబొట్టుకు మాంగళ్యాన్ని తాకిస్తారు. దీనితో పెళ్ళికొచ్చిన పెద్దలందరూ ఆ మాంగళ్యాన్ని స్పృశించి ఆశీర్వదించినట్లు అవుతుంది కదండి. మరి తాళిబొట్టుని వధువు పట్టుకొని ఉంటుంది. ఆమె జడను కన్నెపిల్లలు ఎత్తి పట్టుకుంటారు. ఆ సమయంలో వరుడు లేచి నిలబడి వధువుకు అటుగా నిలబడి వధువు మెడలో మంగళసూత్రానికి 3 ముళ్ళు వేస్తాడండి. ఆ సమయంలో మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్మామి శుభగేత్వం సంజీవ శరదాం శతం. నా జీవనానికి హేతువైన మాంగళ్యాన్ని ఈ పసుపు తాడుతో నీ మెడలో కడుతున్నాను, నీవు చల్లగా 100 ఏళ్ళు జీవించు అని ఈ శ్లోకానికి అర్థమటండి. ఎంత చక్కటి అర్థమండి. మరి ఈ ఘట్టాన్ని చూస్తుంటే నాకు ఒక చిన్న పాట గుర్తుకు వస్తుందండి. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మండపాన, గౌరీ శంకరులేకమైన సుముహూర్త మల్లె ఉన్నా మరగలేదు మన్మధుని విల్లు ఈ చల్లని సమయాన, దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా, దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా, అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి, తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి. చూడండి ఎంత చక్కని పాట.